ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. శ్రద్ధగా విందాం. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెప్తున్నటువంటి మాటలు, రక్షించబడి దేవుని బిడ్డలుగా మార్చబడి ఎవరైతే నూతనంగా జన్మిస్తారో వారు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటారు. ఒక షరతు ఉంది. అంటే ఎవరైనా దేవుని బిడ్డలుగా చేర్చబడాలి, దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే ఒక కండిషన్ చెప్తున్నాడు. ఏంటి ఆ కండిషన్? న్యూ బర్త్. క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యంలో చేరతారు అనేటువంటి మాట. జన్మించకపోతే దేవుని రాజ్యంలో చూడలేరు. అంటే మనకు తెలుసు దేవుని వాక్యం, ఒకడు నీటి మూలముగానైనను ఆత్మ మూలముగానైనను జన్మించాలి, జన్మించితేనే కానీ లేకపోతే దేవుని రాజ్యంలోకి వెళ్ళలేరు అనేటువంటి దేవుని వాక్యం ఖచ్చితంగా మనకు చెప్తుంది. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుట, పౌలు చెప్తున్నమాట. కొరింథీయులకు చెప్తాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రొత్తగా జన్మించటం, క్రీస్తుని అంగీకరించటం అంటేనే క్రొత్తగా జన్మించటం అనేటువంటి మాట పిల్లలు ఆలోచించండి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తామో ఆ రోజు నుంచి నీతితో యథార్థమైనటువంటి భక్తితో మనం ఏం చేస్తాం? దేవుని పోలికగా నవీన స్వభావాన్ని ధరించుకుంటాం. అది చెప్తున్నాడు. క్రొత్తగా జన్మించటం అంటే ఏమిటి? క్రీస్తుని అంగీకరించడం, రక్షకునిగా అంగీకరించటం, ఆత్మచేత ముద్రించబడతాం. ఆ ముద్ర మనకు ఉంటుంది పిల్లలు. అది చాలా ముఖ్యమైనటువంటి ముద్ర పిల్లలు. అర్థించండి, అదే మాట్లాడుతున్నటువంటి మాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఆత్మతో ఉన్నాడో, ఈ యొక్క కలిగి ఉన్నాడో అదే ఆత్మచేత మనం ముద్రించబడుతున్నాము. అది చాలా ఇంపార్టెంట్. మనము దేవుని పిల్లలము కాబట్టి దేవుని ఆత్మతో ఉంటాము. ఎందుకు ఏది కూడా మనల్ని నాశనం చేయలేదు. ఎందుకని? మనం ఎవరి చేత ముద్రించబడ్డాము? దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డాము. కారణం, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాం కాబట్టి. ఎవరైతే క్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందుకుంటారో వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు అధికారము ఇవ్వబడింది. అప్పుడే ఆయన పరిపూర్ణత పొందుకుంటాం, అప్పుడే ఆయన కృపను కూడా పొందుకుంటాం. అదే ఇక్కడ లేఖనం చెప్తుంది. ప్రభువుతో ఉన్నవారు ఆయనతో ఏకాత్మ అయి ఉంటారండి. ఇంకా వేరే ఆలోచన ఉండదు. నేను ఆయనతో, ఆయనలో, ఆయన ద్వారా, ఆయన కొరకు నేను జీవిస్తున్నప్పుడు ఆయన ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నారో నేను అదే ఆత్మచేత ముద్రించబడి ఉంటాను. అందుకే వాక్యం సెలవు, ఏలయనగా ఆయన ఎట్టివారైన మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన వచ్చినప్పుడు మనం సిగ్గుపడము, మనము కూడా అలాగే ఉంటాం. దేవుని పరిశుద్ధాత్మ కలిగి ఉంటాం. ఆత్మను దుఃఖపరచుకుడి అనేటువంటి మాట. విమోచన దినము వరకు ఆయన యందు మనము ముద్రించబడి ఉన్నాం. దేవుని పిల్లలారా ఆలోచించండి, నాతోటి సహోదరులారా గ్రహించండి. ఎప్పుడైతే మనము ఆయన కృప ద్వారా క్రీస్తులో ముద్రించబడతాము, ఆ ముద్రించబడటమే క్రైస్తవ జీవితం. ఏదైనా చూడండి, ఒక ప్రభుత్వ ముద్ర అనేటప్పటికి చూడండి, ఎవరు దాన్ని ముట్టుకోరు, ఎవరు దాన్ని టచ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది ప్రభుత్వ ముద్ర, గవర్నమెంట్ సీల్ అంటారు. పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడితే అదే మన జీవితంలో ముఖ్యమైనటువంటి ముద్ర. పిల్లలు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము ద్వారా మన జీవితాలపై చెరగని సంతకం చేశాడండి. ఆయన ఎన్నటికీ చెరిగిపోని సంతకం చేశాడు. తన రక్తము ద్వారా చేసిన సంతకం ఎవరైనా టచ్ చేయగలరా మనల్ని? ఎందుకంటే క్రీస్తు ద్వారా మనం ఆత్మీయంగా ముద్రించబడి ఉన్నాం. అటువంటి జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండేటట్లుగా నిత్యము జీవించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. దేవానికి వందనములు, మీరు మమ్మల్ని ముద్రిస్తున్నారు తండ్రి. నూతనంగా జన్మిస్తేనే నీ రాజ్య ప్రవేశం ప్రతి ఒక్కరూ గ్రహించుకునే భాగ్యతను దయచేయండి. మీ చేత ముద్రించబడి ప్రభువా నీ సన్నిధిలో బ్రతికే భాగ్యతను దయచేయమని, ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.